వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం చేసుకొని పోయే కర్రీ వచ్చి కోడిగుడ్డుతో వంకాయ కాంబినేషన్లో చేస్తూ దీనికి విత్ మసాలా యాడ్ చేసి అలాగే పులుపు కోసం మన మామిడికాయ తురుముని మన ఇంట్లో ఉన్న సామాన్లతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం. లేట్ ఎందుకు, మనం కూరలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లు, అలాగే టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, అలాగే మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వాటర్లో వేసుకోవాలి. అలాగే మనం తురుము పెట్టుకున్న ఈ పచ్చి మామిడికాయ తురుముని కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా లేట్ లేకుండా ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించాము. స్టవ్ మీద కడాయి పెట్టాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసాం. వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ చిన్న స్పూన్ పసుపు వేస్తే మనకి ఎగ్స్ అనేవి మాడిపోకుండా ఉంటాయి. దానికోసం ఇంకోటి అంటే మనకి నీస్ కంపు కూడా వస్తుంది కదా, దానికోసం కూడా పసుపుని మనం వాడడం వల్ల చాలా మంచిది. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకునే ఎగ్స్ అన్నిటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఎగ్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి చూడండి ఎంత మంచిగా కలర్లో వచ్చినాయి. ఆ కలర్లో వచ్చేంత వరకు కూడా బాగా వేగించాలి. వేగించి పక్కకు ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. మనం తీసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఆయిల్ అంతా కూడా అలా అయిన తర్వాత ఎగ్స్ అన్నీ కూడా బాగా పక్కన పెట్టుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా వేగినాయో. ఇదే ఆయిల్లో మన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని కూడా వేసి బాగా దూరగా వేగించాలి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగేటప్పుడే కొద్దిగా కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసేసి, ఈ కరివేపాకుతో సహా మన ఫేవరెట్ అండి అది కరివేపాకు. ఈ కరివేపాకును కూడా మనం అందులో వేసి బాగా వేగించాలి. ప్రతి కూరలను కూడా మనం కరివేపాకుని యూజ్ చేస్తాం, ఎందుకంటే దానికి ఉన్న ఉపయోగాలు చాలా రకాలు ఉన్నాయని అంటారు. అందుకే దాన్ని నేను ప్రతి కూరలను కూడా యూజ్ చేస్తాం మేము. అలాగే కొద్దిగా మసాలాని యాడ్ చేసామండి. ఈ మసాలా కూడా బాగా ఫ్రై చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలకి బాగా అంటుకునేలా చేసిన తర్వాత అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసి వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గేలాగా మనం కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపండి. ఈ ఉప్పు వేసి కలిపిన తర్వాత కొద్దిగా టమాటాలు కట్ చేసుకున్నాం కదా, ఈ టమాటాలను కూడా అక్కడ మనం వేసేసి ఈ టమాటాలు వంకాయలతో పాటు బాగా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించండి. 2 నిమిషాల తర్వాత తీసిన తర్వాత చూడండి మనకు అలా అయింది కదా. మళ్ళీ ఒక్కసారి కలుపుకొని దీంట్లో మనం ఒక 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, అంటే మంచి కలర్ఫుల్ కారాన్ని వేసి, మన ఇంట్లో ఆడించుకున్న కారాన్ని వేసి బాగా వేయించండి. కారంతో పాటు బాగా మసాలాతో పాటు బాగా వేగితే కూర మంచి టేస్ట్ వస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలాంటి కలర్ఫుల్గా వచ్చినప్పుడు దీంట్లో మనం 1 లీటరు, అంటే లీటర్ కాదు, మీకు తగినంత వాటర్, అంటే ముక్కలన్నీ మునిగేలా వాటర్ పోసి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మూత పెట్టేయండి. కరెక్ట్గా 2 నిమిషాల నుంచి 3 నిమిషాల మధ్యలో దీన్ని ఓపెన్ చేసి చూస్తే బాగా మరిగి ఉంటుంది. అప్పుడు మనం ముందుగా వేయించుకున్న గుడ్లను అందులో వేసేసి, అంటే బాగా మనకి అన్నీ లాక్కుంటుంది. చివరిగా మన మామిడికాయ తురుముని కూడా అక్కడ వేసేసి కలిపేసుకొని దించేసుకొని మనం సర్వ్ చేసుకుంటే ఒక 2 నిమిషాలు ఉంచి ఎంతో బాగుంటుంది. అలాగే కొత్తిమీర, మీ దగ్గర ఉన్న కసూరి మేతి ఇలాంటివి ఏమైనా, లేదా చివరిగా ఏదైనా చికెన్ మసాలా అలాంటి గరం మసాలా లాంటిది కూడా పైన మనం సర్వ్ చేసుకోవచ్చు. మన దగ్గర అవి ఏమి లేవు, ఓన్లీ కొత్తిమీర ఒకటే ఉంది. కొత్తిమీరతో దాన్ని గార్నిష్ చేసేసుకొని మనం వడ్డించుకొని తింటే ఈ వర్షాకాలం సీజన్లో ఎంత అద్భుతంగా ఉంటుందో. పుల్లగా నోటికి కమ్మని రుచితో మనకి ఈ ఎగ్గు అలాగే వంకాయ విత్ కాంబినేషన్లో మనకి తయారైపోతుంది. చాలా బాగుంటుంది. మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.